మరోసారి ఆయనతో సమావేశమయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. పర్సెంటేజ్ విధానంపై కమిటీ నివేదిక ఇచ్చేందుకు జూన్ 30 వరకు సమయం ఉంది కదా అని చిరంజీవి ఎగ్జిబిటర్స్తో వ్యాఖ్యానించారు. దీంతో గతంలో లాగానే పెద్ద చిత్రాన్ని కూడా అద్దె విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. చిరంజీవితో భేటీ అనంతరం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ చిరంజీవి గారు మా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉంటాం. పెద్ద సినిమాకి టికెట్ ధర పెంచితే అద్దెతో పాటు 7.5% ఇస్తామన్నారు. అలాగే జూన్ 30లో పర్సెంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మమ్మల్ని విమర్శిస్తేనే బీటెక్ రవికి మనుగడ, అందుకే నిత్యం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపాటు, ఇలాంటి నీచ రాజకీయాలు ప్రజలు హర్షించరు. నీ అవినీతి భాగోతాల గురించి అందరికీ తెలిసిన నాపై ఆరోపణలపై కాణిపాకం సహా ఎక్కడైనా ప్రమాణం చేస్తా, మరి నువ్వు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా? నన్ను జగనన్ను వైఎస్ రాజారెడ్డిలో విమర్శిస్తే బీటెక్ రవికి టీడీపీలో మనుగడ ఉంటుంది. అందుకే నిత్యం పనిగట్టుకుని నోటుకొచ్చినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని వైఎస్ఆర్సీపీ నేత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై కాణిపాకం లేదు, ఎక్కడైనా సరే ఆలయం చర్చి మసీదులో తాను ప్రమాణానికి సిద్ధమని, బీటెక్ రవి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. తన తండ్రి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశామని బీటెక్ రవిపై నిప్పులు జరిగారు. తనతో పాటు తన తండ్రి కూడా ప్రమాణం చేస్తారు. మరి బీటెక్ రవి కూడా తాము స్మగ్లింగ్ చేశామని ప్రమాణం చేస్తారని నిలదీశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.